అందరికీ నమస్తే అండి. ఈరోజు నేను ఒక విషయం చెప్పాలని మీతో అనుకుంటున్నానండి. ఇది నా పర్సనల్, అంటే ఇది నేను పర్సనల్గా ఫీల్ అయిన విషయము. నేను ఎవరిని హర్ట్ చేయాలని కాదు, ఎవరిని నేను బాధ పెట్టాలని కాదు, బట్ ఎందుకో నాకు షేర్ చేయాలి అని అనిపించింది. అదేంటంటే అండి, నాకు యూట్యూబ్ ఛానల్ ఉందండి, అలానే ఇన్స్టా పేజ్ కూడా ఉంది. నేను యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేస్తూ ఉంటాను. అవి నేను ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే, ఒక్కొక్కసారి మన వాళ్ళు ఎవరు, పరాయి వాళ్ళు ఎవరు, మనకు దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరూ మన విజయాన్ని కోరుకుంటారనేది అని మనం అనుకోకూడదండి. ఎందుకంటే ఇలాంటి విషయాలు తెలుసుకోవడానికి మనం ఎక్కడికో వెళ్ళి ఒక ఏమంటారు, ఎవరినో అడిగి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమి కాదండి. మనంగా ఎవరు మన వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అనేది మన విజయాన్ని కోరుకునేవారు ఎవరు, మన వెనక నుండి మనకి వెన్నుపోటు పొడిసే వాళ్ళు ఎవరు, మన వాళ్ళు కాని వాళ్ళు ఎవరు, మన వాళ్ళు అయిన వాళ్ళు ఎవరు అనేది మనం తెలుసుకోవడం చాలా ఈజీ అండి. అది ఎలా అంటే అండి, నేను నా వీడియోస్ ఏదైతే ఉన్నావో యూట్యూబ్ వీడియోస్ కానీ, ఇన్స్టాలో పెట్టిన వీడియోస్ కానీ, నేను నా పర్సనల్ వాట్సాప్లో నేను స్టేటస్ పెడుతూ ఉంటాను. ఒక్కొక్కసారి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం చెప్తానండి. అదేంటంటే, నేను ఒక వీడియో చేశాను అనుకోండి, అది యూట్యూబ్లో పెట్టి 1 అవర్ అవుతుంది. 1 అవర్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ నేను ఒకసారి చూస్తే ఒక 20 లైక్స్ ఉంటాయండి, ఒక 20 లైక్స్ ఉంటాయి, ఒక 1500 అలాగా వ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. అదే తీసుకెళ్ళి నేను వాట్సాప్ స్టేటస్లో పెడతాను. ఆఫ్టర్ 1 అవర్ తర్వాత వాట్సాప్ స్టేటస్లో ఆ లింకు పెడతానండి. నా వాట్సాప్లో ఎవరు ఉంటారండి అంటే, నాకు తెలిసిన వ్యక్తులే ఉంటారు, నా బంధువులు ఉంటారు, నా చుట్టాలు ఉంటారు, నా ఫ్రెండ్స్ ఉంటారు. మన వాట్సాప్ కాంటాక్ట్లో మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు, కానీ పరాయి వాళ్ళు అంటూ ఎవరు ఉండరు కదండి. వాట్సాప్ స్టేటస్ ఎంతసేపు ఉంటుంది? 24 అవర్స్ ఉంటుంది. ఈరోజు నేను ఈ టైంకి పెట్టానంటే నెక్స్ట్ డే మళ్ళీ ఈ టైం వరకు ఉంటుంది. అంతసేపు నా వాట్సాప్ స్టేటస్ని నాకు తెలిసిన వాళ్ళు, నా బంధువులు, నా చుట్టాలు అందరూ, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు నా వ్యూస్. అట్లీస్ట్ ఒక 40 వ్యూస్ అయినా వస్తాయి వాట్సాప్ స్టేటస్ చూసిన వాళ్ళు. బట్ అందులో మళ్ళీ మీరు అదే రోజు మళ్ళీ ఒకసారి చూడండి, ఒక్క లైక్ ఉండదండి, ఒక్క కామెంట్ ఉండదండి. వాళ్ళు ఎవరు చెయ్యరు. ఎందుకంటే ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు మాత్రం, ఎప్పుడైనా కలిసినప్పుడు, ఎప్పుడైనా ఆ ఇష్యూ వచ్చినప్పుడు మనం అడిగామనుకోండి, లేదే మేము చేసామే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా యూట్యూబ్లోని ప్రజెంట్ వచ్చేసి నాది 2 ఛానల్స్ అండి. మొదటి ఛానల్ సక్సెస్ అవ్వలేదని సెకండ్ ఛానల్ పెట్టాను, అది ఇదే ఛానలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఆ ఛానల్లోనే. మొదటి ఛానల్లోని దగ్గర 1640 మంది ఎంతోమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారండి. ఈ 1600 మంది సబ్స్క్రైబర్స్లో నాకు తెలియని వాళ్ళే ఉంటారండి సబ్స్క్రైబర్స్ అందరూ. నా బంధువులు, నా చుట్టాలు, నాకు తెలిసిన వాళ్ళు వీళ్ళెవ్వరూ ఉండరు. ఎందుకంటే మొదట్లో నేను రిక్వెస్ట్ చేసి అడిగినప్పుడు, నేను ఇలా యూట్యూబ్ ఛానల్ పెట్టామంటే, ఏది నీ ఐడి ఇవ్వు, మేము సబ్స్క్రైబ్ చేస్తాము, అట్లా ఇట్లా అంటారు కదా. అప్పుడు చేస్తారు. తర్వాత వాళ్ళు ఏంటంటే, ఇలాంటి వీడియోస్ చూసినప్పుడు అక్కసుకు వస్తుంది అనమాట. అమ్మో ఇలా పెట్టింది, ఈమెకు ఒక లైక్ ఇచ్చామంటే ఈమె ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఈమె మా ఆస్తులన్నీ పోతాయి అన్న ఫీలింగ్లోని అన్సబ్స్క్రైబ్ చేస్తారండి అందరూ. ఇప్పుడు నాకున్న 1600 మంది సబ్స్క్రైబర్స్లోని నాకు తెలిసిన వాళ్ళు, నా ఫ్యామిలీ మెంబరు ఒక్కరిద్దరైతే ఉండొచ్చేమో, కానీ మిగతా వాళ్ళందరూ అన్నౌన్ సబ్స్క్రైబర్స్ అనండి, తెలియని వాళ్ళే, అంటే స్ట్రేంజర్స్. అంతేగాని నాకు తెలిసిన వాళ్ళు, నా బంధువులు, నా చుట్టాలు వాళ్ళు తక్కువ ఉంటారనమాట. మనం అడిగేమనుకోండి, లేదే నీ ఛానల్ మేము సబ్స్క్రైబ్ చేసాము, నీ వీడియోస్ అన్నీ మేము చూస్తాము, నేను లైక్ కూడా చేశాను, నీకు వచ్చింది ఆ లైకు, నేను చేసినట్టు నీకు తెలుస్తుంది ఆ లైకు అని మాట్లాడతారు. అబ్బా, అలాంటప్పుడు అనిపిస్తుంది నిజంగానే వీళ్ళని ఒక్కోసారి కోపం వచ్చేస్తుందండి. ఎందుకు అలాగా? ఆ చిన్న విషయాలు ఇప్పుడు ఏమన్నా చూడకపోతే చూడట్లేదు అని చెప్పొచ్చు, ఏముంది అందులోని, నీకు నచ్చితే చూడు, నచ్చకపోతే లేదు. అంతేగాని నువ్వు చూడట్లేదని నేనేమన్నా ఛానల్ ఆపేస్తానా? అంతే కదా. నాకు నువ్వు కాకపోతే ఇంకొకరు, నీలాంటి వాళ్ళు 100 ఉండే మంది కన్నా తెలియని పర్సన్ నిజాయితీగా సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు ఒక్కళ్ళున్నా చాలండి. నిజంగా ఏ విషయమైనా అంతేనండి. మనకి మన వాళ్ళు అంటూ మనం అనుకుంటాం చూడండి, వాళ్ళు ఏ విషయంలోనే మనకు సపోర్ట్ చేయరు. సపోర్ట్ చేస్తే మనం ఎక్కడికైనా వెళ్ళిపోతామేమో, పైకి వెళ్ళిపోతామేమో, వాళ్ళని అందనంత ఎత్తుకెళ్ళిపోతామేమో, లేదంటే వాళ్ళ ఆస్తులు ఏమన్నా మనకి వచ్చేస్తాయేమో అని వాళ్ళ ఫీలింగ్. నిజంగా ఇది నిజమండి. నిజంగా అనకూడదు, కానీ మనకు దగ్గరగా ఉండి ప్రతిరోజు మన విజయాన్ని కోరుకుంటారనుకోవడం చాలా తప్పండి. చాలామంది మన ప్రయాణాన్ని కోరుకోరండి, చూస్తారంతే ఎలా ప్రయాణిస్తుంది అని. ఎందుకంటే అందులో ఒక సెటైర్ వేయాలి కదా.
ఏదో ఒకటి వేయాలి, ఏదో ఒకటి అనుకోవాలి కదా. వాళ్ళు మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ కావాలి అంటే దానికి మనమే అవుతాం అనమాట. ఏముంది, అది ఒక వాట్సాప్ స్టేటస్ పెట్టింది, అవసరమా దానికి ఈ ఏజ్లోని ఈ వీడియోలు, ఈ డ్యాన్స్లు, ఇవన్నీ అవసరమా? ఇవన్నీ అంటే ఏంటంటే అది వాళ్ళ లోపల ఉన్న ఇన్నర్ ఫీలింగ్ని బయట 10 మందికి చెప్తారనమాట. అంత మాత్రాన నాకేం అయిపోదు కదండి. నాకే కాదు, నాలాంటి వాళ్ళు ఎవరికీ ఏమవ్వదు. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఏ దారిలోనైనా ఎలా అయినా వెళ్తారండి. నువ్వు కాకపోతే నువ్వు దారి చూపించలేకపోతే ఇంకొకరు ఆ దారిని అడిగితే వాళ్ళు చూపిస్తారు. తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళని ఎప్పుడు ఏది అడగకూడదండి. నాకు తెలిసి నా అనేవాళ్ళని, నా చుట్టాలని కానీ, బంధువులు కానీ, నాకు తెలిసిన వాళ్ళని కానీ ఎప్పుడు ఏది అడగకూడదండి. నిజంగా చెప్తున్నాను, ఎప్పుడు ఏది అడగకూడదు. మనకి తెలియని వాళ్ళే, మనకి స్ట్రేంజర్స్. ఇప్పుడు నాకున్న యూట్యూబ్ 1600 మందిలోని నాకు తెలియని వాళ్ళు స్ట్రేంజర్సే ఉన్నారండి. నిజంగా అనకూడదు కానీ వాళ్ళు నిజంగా మన దగ్గర నుంచి ఏ విధమైన ఇది లేకుండా వాళ్ళు నిజాయితీతో మన వీడియో నచ్చి మనకి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, నిజాయితీతో వాళ్ళు మనకి లైక్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళే మన విజయానికి కారణమవుతారండి. మన వాళ్ళు, మన బంధువులు, మన చుట్టాలు ఎప్పుడు మన విజయానికి కారణం కారండి. అది ఎవరికో 100లో ఒకళ్ళిద్దరికి అలాంటి అదృష్టం ఉంటే ఉండొచ్చేమో, కానీ నిజం చెప్పాలి అంటే 99% అందరూ కూడా మన పక్క నుండి మనకి గోతులు తీసేవాళ్ళే ఉంటారు. గోతులు కూడా తీయరనుకోండి, తీసినంత మాత్రాన ఏమవుతుందిలేండి, ఆ గోతులో వాళ్ళే పడతారు. కానీ అసలు చెప్తున్నానండి, ఇలా ఉంటారండి మనుషులు. పోస్ట్ చూస్తారు, ఒక లైక్ చేస్తే వాళ్ళ ఈ వేలేమన్నా ఇదైపోతుందా? కాదు కదా. ఒక లైక్ చేస్తే వాళ్ళ ఆస్తులు వచ్చేస్తాయేమో అని వాళ్ళ భయం లేదు. నేను ఎక్కడికో డెవలప్ అయిపోయి నేను ఎక్కడికో వెళ్ళిపోతాను, నాకేమన్నా వాళ్ళు ఇచ్చే ఒక లైక్ వల్ల రూపాయలు ఏమైనా వచ్చేస్తున్నాయేమో, 100 సంపాదించేస్తున్నానేమో అని వాళ్ళ ఫీలింగ్. లేదండి, నేను చూస్తుంటాను. ఎందుకు చూస్తానంటే నేను కావాలనే పెడతానండి. వాట్సాప్లోని స్టేటస్ ఎందుకు పెడతానంటే ఎంతమంది చూస్తారండి, ప్రతి ఒక్కళ్ళు చూస్తారండి. మ్యాక్సిమం నా కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరూ చూస్తారు, బట్ ఒక్క లైక్ చేయరండి. అడిగినప్పుడు మాత్రం ఏయో కథలు కహానీలు చెప్తారు. నిశ్శబ్దంగా చూసే వాళ్ళ కోసం మనం ఎప్పుడూ ఆగిపోవద్దండి. నిజంగా నమ్మి మనల్ని ప్రోత్సహించే ఒకే ఒక వ్యక్తి ఉంటారు చూడండి, వాళ్ళ కోసం అయినా సరే మనం అనుకున్న దారిని మనం వెళ్ళాలి, మనం అనుకున్న గమ్యాన్ని మనం చేరుకోవాలి. ఇది మాత్రం 100% కరెక్ట్గా నేను చెప్పానండి. కానీ మనకు తోడుగా నడవరు. కానీ మన ప్రోత్సాహాన్ని అవసరం వచ్చినప్పుడు ఏంటంటే మేమే ఉన్నాము, నేను ఎంత సపోర్ట్ చేసామో. ఒకవేళ ఇప్పుడు నా ఛానల్ డెవలప్ అవ్వలేదు కాబట్టి ఓకే, సరిపోయింది, వాళ్ళకి ఒక ఆనందం. నిజంగా డెవలప్ అయ్యి నిజంగా నేను మీషో నుంచి కానీ, నిజంగా నేను ఇన్స్టా నుంచి కానీ పైసలు తీసుకుంటున్నానంటే కనుక అదొక ఏడుపు అనమాట. అమ్మో, దీనికి 10 రకాలుగా డబ్బులు వచ్చేస్తున్నాయి, 10 రకాలుగా బాగుపడిపోతుంది అని. ఎందుకండి ఒకళ్ళ మీద ఏమండి, ఒక విషయం చెప్తాను వినండి. ఎవరికైనా సరే నేను స్వచ్ఛంగా చెప్తాను, ఒకరికి ఉందని మనం రోజంతా కూర్చొని ఏడ్చినంత మాత్రాన అది నాకు రాదు కదండి. భగవంతుడు ఎవరికి ఎంత ఇవ్వాలో అంతే ఇస్తాడు, అంతే తప్పించి నేను ఒకళ్ళకి ఉందని, ఒకళ్ళు బిల్డింగుల్లో ఉన్నారని, ఒకళ్ళు కారులో తిరుగుతున్నారని, ఒకళ్ళు లక్షలు ఖర్చు పెడుతున్నారని, ఒకళ్ళు 10,000 20,000 రూపాయలు పట్టు చీరలు కట్టుకుంటున్నారని వాళ్ళతో సమానంగా నేను ఎగరాలి అంటే నేను ఎగరలేను కదా. నా రెక్కలు ఎంతవరకు ఎగరగలవో అంతే ఎగురుతాను. అంతకుమించి నేను ఎగరాను అనుకోండి, నా రెక్కలు విరిగిపోయి పడిపోతాయి. అంతే తప్పించి నేను ఎగరగలను అనుకున్నంత ప్లేస్కి నేను ఎగరగలిగే రెక్కలైతే నేను ఇది చేయలేను కదా. భగవంతుడికి తెలుసు కదా. భూమి మీద మనుషులకు తెలియకపోయినా పైనున్న భగవంతుడికి ప్రతి ఒక్కటి తెలుసండి. ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఎప్పుడు ఇవ్వాలి అనేది అన్నీ తెలిసిన భగవంతుడికి ఈ విషయాలు తెలియదా? అందుకోసం ఎప్పుడు ఎవరి మీద పడి ఆడకూడదండి. నీకు కలిగితే సహాయం చేయి, లేదు అంటే సైలెంట్గా ఉండు. అంతేగాని ఇలా మన పక్కనే ఉంటూ మన ఎదుగుదలను చూడలేని వ్యక్తుల దగ్గర మనం బ్రతుకుతున్నామంటే ఒక్కోసారి నాకు చాలా బాధ అనిపిస్తుందండి. బట్ నిజంగా బాధ అనిపిస్తుందండి. చెప్పాలి అంటే పైకి ఒకలా ఉంటారు, లోపల ఒకలా ఉంటారు. ఎందుకండి అలా? ఎవరిని మెప్పించడానికి? నిన్ను నువ్వు కష్టపెట్టుకుంటున్నావు అంతే, ఇందులో ఏం లేదు. ఇప్పుడు నువ్వు లైక్ చేసినంత మాత్రాన నాకు వచ్చేది ఏమీ లేదు, నువ్వు లైక్ చేయనంత మాత్రాన నాకు వచ్చేది ఏం లేదు. నీ ఆస్తులేమి నాకు రావు కదా. నిన్ను నువ్వెందుకు మోసం చేసుకుంటున్నావు? అది నిన్ను నువ్వు మోసం చేసుకునడమే కదా ఒక వ్యక్తి దగ్గర.
ఏమండి మనం అనుకుంటాము చేసే పని చిన్నదే కదా, ఎవరు చూడట్లేదు కదా అని. బట్ భగవంతుడు చూస్తాడండి. అది తప్పు కరెక్ట్. ఒక మనిషి దగ్గర ఒక అబద్ధం ఆడినా, చిన్న చిన్న విషయాలకి అబద్ధాలు ఆడి, లేదండి మీ వీడియోలు మేము అన్నీ చూస్తున్నామండి, నేను లైక్ చేశాను మీకు కనపడలేదా, మీకు రాదా, నా లైక్ చేసినట్టు మీకు రాదా, ఇవండి కథలు. నిజంగా అలాంటి మాటలు విన్నప్పుడు ఎంత కోపం వస్తుందంటే ఎందుకు ఈ అబద్ధాలు అని అనిపిస్తుంది. కానీ బట్ కంట్రోల్. ఒకళ్ళ కోసం మనం కోపాన్ని బయటకు పెట్టకూడదు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరి మనోభావాలను మనము కించపరచకూడదు. ఎవరిని మనం హర్ట్ చేయకూడదు. బట్ నాకు ఈ విషయం చెప్పాలి అని అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను. కానీ నిజంగానే లేకపోతే నేను ఈ విషయాన్ని కూడా నేను షేర్ చేయనండి. మన వెనకాతలు మనకు సపోర్ట్ చేస్తారనుకున్న వాళ్ళకి ఎప్పటికీ సపోర్ట్ చేయరండి రియల్గానే. వాళ్ళే మన ఏమంటారు మన ఎదుగుదలని చూసి ఓర్వలేని వాళ్ళు మొట్టమొదట తెలిసిన వాళ్ళు మాత్రమే. నిజంగా మనల్ని సపోర్ట్ చేసేవాళ్ళు ఎప్పుడు ఏది ఆశించి చేయరండి. వాళ్ళే ఇప్పుడు నాకున్న 16 మంది సబ్స్క్రైబర్స్, 1600 మంది సబ్స్క్రైబర్స్. ఓకేనా, ఇదైతే నిజమండి. నేను ఎవరిని చూసి ఛానల్ పెట్టలేదు, మీరున్నారు కదా అని నేను ఏది చేయట్లేదు. కాకపోతే నీ ప్లేస్లో ఇంకొకరు వస్తారు. ఎవరో ఒక్కొక్కరికి నచ్చుతుంది కదా. 100 మందిలో ఒక్కరికైనా నేను నచ్చకుండా ఉంటానా? అందరికీ నచ్చాలని లేదు, అందరికీ నచ్చకూడదని లేదు కదా. నా వీడియోస్ ఒక్కరికైనా నచ్చుతుంది కదా. ఆ ఒక్కరైనా నన్ను లైక్ చేస్తారు కదా, అది నాకు ఆనందం. ఇది ఎందుకు చెప్పాలి అనిపించిందండి, చెప్పాను. ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే కనుక క్షమించండి. థ్యాంక్ యూ.